విజయాపురం అనే గ్రామంలో రాఘవయ్య అనే జమీందారు ఉండేవాడు. అతని దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉండేవారు. ఆయన పొలం, వ్యాపారం మరియు ఇంటిని నమ్ముకొని ఎంతో మంది బతుకుతుండేవారు. అదే ఊరిలో బాలు అనే ఒక అమాయకుడు ఉండేవాడు. అతనికి ఏ పని చేతనయ్యేది కాదు. అందరూ బాలుని ఎగతాళి చేసేవారు. బాలుకి ఎవ్వరు పని చెప్పేవారు కాదు. ఎవరి దగ్గరైనా పనికి వెళ్తే, నువ్వా పని చెడగొట్టడానికి తప్ప దేనికైనా పనికొస్తావా? అసలు పని చేసే ముఖమేనా నీది అంటూ ఎగతాళి చేసేవారు. అలా ఉండగా ఒకరోజు బాలు ఎంతో బాధపడుతున్నాడు. ఛీ, నేను దేనికి పనికిరాను, ఇక నేను ఎలా బ్రతకాలి అంటూ ఏడుచుకుంటూ ఒక చోట కూర్చున్నాడు. ఆ దారిలో జమీందారు రాఘవయ్య గారు నడుస్తూ వెళ్తుండగా బాలు ఎంతో కుమిలిపోతూ కనిపించాడు. రాఘవయ్య అక్కడికి వెళ్ళాడు. ఏడుస్తున్న బాలుని పిలిచాడు. బాలు ఆ రాఘవయ్య వైపు చూశాడు. ఎందుకురా చిన్న దిగులు పడుతున్నావు? నేను దేనికి పనికిరాను, అందరూ నన్ను దూరం పెట్టారు. అందరూ దూరం పెట్టారా? అయితే నీకేంటి నష్టం? నాకు ఏ పని చేత కాదు, నేను దేనికి పనికిరాను. చేతకాని పనంటూ ఏముందిరా? ప్రయత్నిస్తే అన్నీ వస్తాయి. నీకు నేను పనిస్తాను. పనికిరానిది ఈ లోకంలో ఏం లేదు. నిజంగానా? నిజంగారా? నాతోరా, నేను నీకు పనిపిస్తాను అని చెప్పి రాఘవయ్య ఆ ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటి ముందు ఉన్న గార్డెన్లో పనిచ్చాడు. రోజు 2 కుండలతో నీరు తీసుకొచ్చి ఆ గార్డెన్లో ఉన్న మొక్కలకి నీరు పోసేవాడు. కొన్ని రోజులు అలా పోస్తుండగా అందులో ఒక కుండకి పగుళ్ళొచ్చింది. ఆ పగుళ్ళ కుండని అలాగే పెట్టి బాలు పూల మొక్కలకి, పండ్ల మొక్కలకి నీరు పోసేవాడు. కానీ ఆ పగళ్ళ కుండలో నీళ్లు నిండా ఉండేవి కావు. సగం కుండ మాత్రమే ఉండేది. కానీ బాలు మాత్రం అలాగే పెట్టేవాడు. ఆ కుండతోనే అలాగే నీరు తెచ్చేవాడు. అది చూసి అందరూ బాలుని చూసి నవ్వేవారు. వీడికి నిజంగానే బుర్ర పని చేయటం లేదు. ఇలాంటి వెర్రిబాగులు వాడిని తెచ్చిపెట్టాడు చూడు. రాఘవయ్య గారికి బుద్ధి లేదు. మనిషి అయితే పెరిగాడు కానీ బుద్ధి పెరగలేదు అంటూ అందరూ ఎగతాళి చేసేవారు. ఒకరోజు బాలు రాత్రి గార్డెన్లో పడుకుని నిద్రపోతున్నాడు. అతనికి మాటలు వినపడ్డాయి. ఏంటి అని చూస్తే ఆ 2 కుండలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. చూడు, నేను నీకంటే గొప్పదాన్ని. నువ్వు పగుళ్ళతో చాలా అసహ్యంగా ఉన్నావు. అందులో నా తప్పేముంది? నీ వల్ల ఆయనకి చాలా శ్రమ, ఆయనకి ఎన్నో అవమానాలు. నేను కూడా నీలాగే నీళ్లు మోస్తాను కదా. కానీ నేను ఒక్కసారి పూర్తి కుండ నిండా నీళ్లు తెస్తాను. కానీ నువ్వు సగం కుండ నీళ్లు మాత్రమే తెస్తావు అని చెప్పింది. దానికి 2వ కుండ ఎంతో బాధపడి మౌనంగా ఉండిపోయింది. ఇదంతా పడుకున్న బాలు విన్నాడు. కానీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అయినా బాలు మాత్రం ఆ పగళ్ల కుండని పడేయలేదు. పగళ్ల కుండతోనే అలానే మోసేవాడు. సమయం ఎక్కువైనా సరే మోసేవాడు. ఇదంతా ఒకరోజు ఆ జమీందారు గమనించాడు. అంతేకాకుండా చాలా మంది పనివాళ్లు బాలు గురించి ఫిర్యాదులు చేసేవారు. అయ్యా, మీరు అనవసరంగా ఆ బాలుని నమ్మారు. ఏమైంది? వాడు ఒట్టి తెలివి తక్కువవాడు, పని చేయడమే చేత కాదు. అవునయ్యా. మనకు వాడు సరిపోడయ్యా. వాడిని పనిలోంచి తీసేయండి. అవును, వెంటనే తీసేయండి అయ్యా. ఇంతకీ వాడేం చేశాడు అని అడిగాడు. దానికి వాళ్ళు ఆ పగుల కుండ గురించి చెప్పాడు. అయినా బాలు ఆ కుండతోనే తీస్తున్నాడని చెప్పాడు. ఇదంతా ఆ రాఘవయ్య వింటాడు. కొన్ని రోజులు గమనిస్తాడు. వాళ్ళు చెప్పినట్టే బాలు చేస్తున్నాడు. దాంతో రాఘవయ్య ఒకరోజు బాలు నీళ్లు తీస్తుండగా వెళ్తాడు. బాలు, చెప్పండి సార్. నీకు పని అలవాటు అవుతుందని, పని నేర్చుకుంటావని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ నువ్వు ఇంకా అలాగే ఉన్నావు. నేనేం చేశాను సార్? ఆ పగుళ్ళ కుండతో నీరు తెచ్చి ఎందుకు శ్రమ పెంచుకుంటున్నావు? ఆ కుండను వదిలేసి వేరే కుండతో తీసుకురావాలని తెలీదా? అయ్యా, అది వెంటనే ఆ పగిలిన కుండను వదిలేసి, పనికిరానిది మనకెందుకు అనగానే ఆ పగుళ్ళ కుండ చాలా బాధపడింది. అలా నేను కూడా పనికిరాను అని వదిలేసి ఉంటే నేనిక్కడ ఉండేవాడినే కాదు కదయ్యా అని చెప్పాడు. ఏంట్రా, నేనేదో చెప్తుంటే నువ్వేదో చెప్తున్నావు? సార్, మీరు రోజూ పూజ చేస్తారు కదా. అయితే అలాగే రోజు మంచి పూలతో మన ఇల్లు అందంగా ఉంది కదా. అవును, అయితే ఏంటి? నేను ఈ పగుళ్ళ కుండని వచ్చిన రోజే గమనించాను. కానీ మీరు అన్నారే
లోకంలో పనికిరానిదంటూ ఏదీ లేదని. అది గుర్తొచ్చింది. నేను నీరు తెచ్చే దారిలో ఒకవైపు పూల మొక్కలు నాటాను. ఆ మొక్కల వైపు ఈ పగుళ్ళ కుండని తీసుకొచ్చాను. ఆ కుండలో నుండి కారిన నీటితో ఈ పూల మొక్కలన్నీ పెరిగాయి అని చెప్పాడు. దానికి రాఘవయ్య ఆలోచించసాగాడు. అయ్యా, దీనివల్ల మహా అయితే నేను ఇంకో 2 సార్లు ఎక్కువ తిరుగుతాను, కానీ దీనివల్ల చాలా ఉపయోగం ఉంది కదా అని చెప్పాడు. దానికి రాఘవయ్య పశ్చాత్తాపపడ్డాడు. నేను చెప్పిన మాటని నాకంటే ఎక్కువ గుర్తు పెట్టుకున్నావు. నాకు చాలా మర్యాద ఇచ్చేవరా. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. దాని తర్వాత బాలు ఆయన పనిలో ఆయన నిమగ్నమయ్యాడు. ఈ మాటలు అన్ని విన్న 2 కుండలు మౌనంగా ఉండిపోయాయి. ఆ రోజు రాత్రి 2 కుండలు మాట్లాడుకుంటూ ఉన్నాయి. ఇదంతా బాలు వింటున్నాడు. నన్ను క్షమించు, నేను నిన్ను చాలా చులకనగా మాట్లాడాను. అదేం పర్లేదు, నీ స్థితిలో నేనున్నా అలానే అనేదాన్ని. ప్రతిదానికి విలువ ఉంటుంది అని తెలుసుకున్నా. నా విలువ ఆయన చెప్పిన దాకా నాకే తెలియదు. నేను కూడా నన్ను నేనే తక్కువగా చూసుకున్నా. నా వల్ల అన్ని చెట్లు పెరుగుతున్నాయని అర్థమయ్యింది. ఆ విషయం తెలుసుకున్న దగ్గర నుంచి నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నుంచి నేను దేనికి పనికిరాను అని మాత్రం అనుకోను అని చెప్పింది. దానికి మొదటి కుండ కూడా సంతోషించింది. ఇదంతా విన్న తర్వాత బాలు చాలా సంతోషించాడు. ఆ తర్వాత యథావిధిగా ఆ 2 కుండలను తీసుకుని వెళ్ళాడు. ఆ 2 కుండ ఆ పూల మొక్కలని చూసింది. ఆ పూల మొక్కలెంతో కళకళగా ఉన్నాయి. ఆ మొక్కలని చూసిన 2 కుండ ఎంతో సంతోషించింది.